6 months back, we started this channel, we started PW Telangana with only intention to help students. Thank you so much. I love you, mommy, daddy. అంటే కేవలం ఫిజిక్స్ వాళ్ళ వారి పుణ్యమే అండి. కొత్తగూడెంలో మా అబ్బాయిది ద టాప్ ర్యాంక్ వచ్చింది సార్, 340 ర్యాంకు. ఏ కరెంటు పోలు 5 kV కరెంటు పోలు చూసినా మా అబ్బాయి ఫ్రేమ్ వేశాడు సార్. హక్ చేసుకోవాలి ఇట్లుండే అంటే ఫస్ట్ రిజల్ట్ రాగానే ఇట్లా వేయాలి అని అది 6 months back, we started this channel, we started PW Telangana with only intention to help students. అంటే మన తెలంగాణలో ఎడ్యుకేషన్ చాలా బాగుంది అంటారు, అగ్రి, చాలా బాగుంటుంది. కానీ సమ్వేర్ అన్ని కాలేజెస్లో బాగోవు. ఇంకా స్టూడెంట్స్ యూట్యూబ్కి వస్తారు, క్లాసెస్ చూస్తారు, అర్థం చేసుకుంటారు. సో ఎట్లన్నా చేసి స్టూడెంట్స్కి జెన్యూన్గా హెల్ప్ చేయాలి, వాళ్ళకి మన క్లాసెస్ నచ్చాలి, సబ్జెక్ట్ ప్రాపర్గా చెప్పాలి అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినాం. అండ్ టుడే వెన్ ఐ సీ ఆల్ దీస్ ఫేసెస్, ఐ థింక్ ఇట్ మీన్స్ ఎ వెరీ లాట్ టు అస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ మాకు. విల్ కీప్ డూయింగ్ దిస్ బెటర్ అండ్ బెటర్. ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి అయిపోయిందా? ఓకే. సో ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలాగా, ఎక్కువ మంది స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా పక్కా ట్రై చేస్తాం మేము. మా క్లియర్ మోటివ్ కూడా అదే, రైట్ కంటెంట్ ఇవ్వాలి. చాలా మందికి నీట్కి, ఏపీ సెట్కి, జేఈకి ఎలాంటి కంటెంట్ అన్నిటికీ సేమ్ అని అనుకుంటారు. సో ఆ లైన్స్ మేము క్లియర్గా చూపించాలనేదే మా ఉద్దేశం. సిక్స్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఏం క్రియేట్ చేద్దాంలే, అసలు ఇది చేస్తామా లేదా ఇంపాక్ట్ అనుకున్నాం. ఇది చేసాం మేము. దిస్ ఈజ్ అవర్ ఇంపాక్ట్. خليك شكل عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتار اللي نعرفه صيده سوي لي وقفة دارة هيبة هيا نسوي لي رقصة بياض جيب لي واحد كرك. సో ఐ థింక్ మీరు ఎపిసోడ్ అందరు ఫాలో అయ్యారు కదా, అందరూ నిజం చెప్పండి, ఫాలో అయ్యిండ్రా? లేదంటే ఫోన్ తీసుకొని పేరెంట్స్కి నేను క్లాసెస్ చూస్తున్నా అని చెప్పి వేరే చూసిండ్రు కదా. సో మనం ఎగ్జామ్స్కి ముందు ఏమనుకున్నాం, ఒకటి అనుకున్నాం అందరం. ఏమనుకున్నాం? ఎగ్జామ్స్ కుమ్మేద్దాం అని అనుకున్నాం కదా. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఎగ్జామ్స్ కుమ్మేసాం. ఒక్కసారి అందరూ రెడీ, 1 2 3 గో. సూపర్ 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 సూపర్. ఏముంది ఇక్కడ? సార్ ఎనీ గెసెస్? గౌతమ్ సార్ ఎనీ గెస్? చెప్పండి. ఏదైనా వాల్యుబులే, ఈవెన్ మా స్టూడెంట్స్ మాటలైనా వాల్యుబులే. మన కోసం పాట రాసుకొని వచ్చారు. అవునా? ఎవరు సార్? అవునా? నిజంగా ఎవరన్నా రాశారేమో అనుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రేమ్. సార్ ఇటంటే చూపించండి సార్. Thank you so much. It means a lot. It means a lot to my entire team. We have some special students. Special ఎందుకంటున్నా అంటే వాళ్ళ కండిషన్, వాళ్ళ వచ్చే బ్యాక్గ్రౌండ్, వాళ్ళ చుట్టూ ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ దాటుకొని చాలా మంచి స్కోర్ తెచ్చుకున్నారు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్. అందులో ఒక స్టూడెంట్ నేను కలిశాను, భార్గవి. రండి. సో భార్గవి తిను స్టేట్ టాపర్. ఐపీలో ఎంత వచ్చిందన్న? 995 వచ్చింది. తను స్టేట్ టాపర్, 3rd ర్యాంక్. తను ఎప్సెట్లో ఎంత వచ్చిందన్న? 4577 వచ్చింది. అండ్ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? వాచ్మెన్ డాటర్. సో నేను వీళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను చూశాను. నేను చూసి అంటే ఒకటే రూమ్ ఉంది, అక్కడే అన్నీ ఉన్నాయి.
నేను అడిగాను భార్గవికి ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఇక్కడ అంటే తను ఒకటే చెప్పింది, సార్ నాకు ఇవన్నిటితో సంబంధం లేదు, నేను ఓన్లీ నా ఫోకస్ చేస్తాను, నాకు నా ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని చెప్పింది. అది చాలా ఐ డోంట్ నో, అంటే చాలా గట్స్ ఉండాలి ఆ థాట్ కన్నా. అసలు నేను ప్రిపేర్ అవ్వగలుగుతానా, నేను క్రాక్ చేయగలుగుతానా, నా చుట్టూ ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇవన్నీ దాటగలుగుతానా, ఇవన్నీ అసలు సెకండ్ థాట్స్ ఏం లేవు. నేను కొడతాను సార్, ఆ రోజు కూడా చెప్పింది, సార్ నేను పక్కా 5000 బిలో ర్యాంక్ అయితే వస్తుందని చెప్పాను. ఈరోజు 4000 ర్యాంక్ వచ్చింది. పేరెంట్స్ మనకి చాలా ఇస్తారు, కష్టపడి వాళ్ళు అంటే వాళ్ళ కష్టాన్ని బయటికి చెప్పుకోరు. మనకి ఎంతో అంటే మనకు అది అర్థం కాదు, మన ఏజ్కి అది అర్థం కాదు, మనం విసుక్కుంటాం, కోపడతాం. కాకపోతే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మనం మంచిగా చదువుకొని వాళ్ళని బాగా చూసుకోవాలి. పేరెంట్స్ మనకి చాలా ఇచ్చారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఫిజిక్స్ వాళ్ళ వీడియోస్ కానీ అవన్నీ చాలా హెల్ప్ఫుల్గా అనిపించినాయి. मेरा बड़े बेटे का सपना है कि ये दोनों बेटे बहुत अच्छा पढ़ के आगे बढ़ जाए. पूरे रिश्तेदार सबने साथ छोड़ दिया, तो बस इसको 15 दिन रख के इसको हॉस्टल भी जा दिया कि घर से दूर. डैडी को बहुत नज़दीक था ये. जिस दिन हॉस्टल से आए उस दिन सडनली गए, डॉक्टर्स बोले लास्ट कैंसर है, 4 डेज या 2 डेज भी नहीं निकाल सकते. तो हमने बच्चों को कुछ नहीं दिया पूरे डेट, तो यहाँ पे आए थे. बस हमसे यही है कि दोनों बच्चे बहुत अच्छा चले. मेरा बेटा भी मेरे से दूर है, बहुत मेहनत करता, डिग्री हुआ है अभी, उसने अभी पढ़ाई छोड़ दिया घर के आर्थिक परेशानी से. हम दोनों का यही सपना है, बहुत पढ़ते हैं. और आप सब टीचर्स को बहुत धन्यवाद. टीचर्स का सिर्फ ज्ञान नहीं होता, टीचर का ज्ञान जब सामने आता है जब बच्चे सफल बन जाए. आज ये टीचर्स का सब ज्ञान, ये सब जितने बच्चे टॉपर आए ये सब टीचर की मेहनत का है. तो मैं यही चाहती हूँ सब बच्चे अच्छे से पढ़ें. इस लाइक कभी कुछ भी नहीं बोलता, ना कभी कुछ मांगता है, जैसा है वैसा एडजस्ट हो जाते हैं बच्चे. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. बस Very, very इतना ही proud था of कि अभी इसके डैड रहे तो बहुत खुश होते थे, बहुत क्लोज डैडी के, सबसे ज्यादा क्लोज. वो तो बहुत डरते थे बच्चे, वेरी డాడీకి क्लोज. మీ డాడీకి ఒకవేళ ఏమైనా చెప్పాలని ఉందా? డాడీ లైక్ 10th హాలిడేస్ సార్ చెప్పారు సార్, లైక్ స్టేజ్ మీద నన్ను తీసుకెళ్తాం అని. ఇవాళ తీసుకెళ్ళండి సార్. సూపర్ సూపర్ నాన్న, కంగ్రాచులేషన్స్. యువర్ డాడ్ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు అంటే ఎలా ప్రిపేర్ అయ్యావు? 340 ర్యాంక్ అంటే మామూలు ర్యాంక్ కదా, అసలు ఎట్లా ప్రిపేర్ అయ్యాను? పిల్లలకి ఎక్కువ కష్టం తెలియవద్దు అని పేరెంట్స్ అంటారు, కానీ కష్టం తెలిసినప్పుడే వాడు గెయిన్ అవుతాడు, తెలిసినప్పుడే సక్సెస్ వస్తుంది అని నా ఫీలింగ్. అంటే అలా నువ్వు అలా అన్నప్పుడు ఏదో ఎమోషనల్గా ఫీల్ అయ్యావు, ఏమైనా ఉందా చెప్పడానికి లైక్ మీ పేరెంట్స్కి? సార్ అంటే కొంతమంది ఉంటారు అంటే వాళ్ళ శక్తికి మించి అడుగుతారు. నేను కూడా అడిగాను ఒక స్టేజ్లో, తెలిసిన తర్వాత బాధ అనిపిస్తుంది. ర్యాంక్ తెచ్చుకున్నాం అంటే జేఈ లైట్గా తీసుకున్నాను, వద్దు అని. ఎంసెట్కి కష్టం తెలిసాక తీసుకున్నాను, ర్యాంక్ తెచ్చుకున్నాను 340. అంటే వాళ్ళకి శక్తికి మించి అడగడం మన తప్పే. కాలేజ్ వరకు వాళ్ళు సపోర్ట్ చేశారు, మనం ర్యాంక్ తెచ్చుకొని ఇంకా వాళ్ళకి మనం డబ్బులు మిగిలించాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి. పిల్లలు, ఇటు తల్లిదండ్రులు, కుటుంబము, బాధ్యతలు, అలానే వారి యొక్క స్టడీ ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నా కానీ నా స్తోమతని మించినది అయింది కాబట్టి నేను అందియలేకపోయినా. ప్రతిరోజు అనుకునేటోని దేవుడితో, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎందువల్ల అంటే దేవుడు అనేవాడు లేకపోయేది ఉంటే ముళ్ళకంప బాటలో నడుస్తుంటే పక్కన పూల పాట వేసినట్టు ఫిజిక్స్ వాళ్ళ అన్న దారి అన్నది మాకు చూపెట్టి ఎంతో ఈరోజు మా అబ్బాయి ర్యాంకు కొట్టాడు అని సంతోషం పడటం కన్నా ఇటువంటి మాలాంటి మధ్యతరగతి కుటుంబానికి ఈ ఫిజిక్స్ వాళ్ళ అనేది ఒక భరోసా లెక్క నిలబడితే మాలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా ఎన్నో మంచి మంచి అవకాశాలు తీసుకొని ముందుగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు యజమానులుగా కూడా అవ్వడానికి ఆస్కారం ఉందనుకుంటున్నాను. ఈరోజు మా అబ్బాయి 340 ర్యాంకు కొట్టాడంటే కేవలం ఫిజిక్స్ వాళ్ళ వారి పుణ్యమే అండి. కొత్తగూడెంలో మా అబ్బాయిది ద టాప్ ర్యాంక్ వచ్చింది సార్, 340 ర్యాంకు. ఏ కరెంటు ఫోన్లు 5 kV కరెంటు ఫోన్లు చూసినా మా అబ్బాయి ఫ్రేమ్ వేశారు సార్. ప్రతి ఒక్క చోట ఈ మూల తిరగగానే మా అబ్బాయిదే సార్, ఆ మూల తిరగగానే మా అబ్బాయిది. ఇటువంటి గ్రేటెస్ట్ ఆల్రెడీ సార్ మేము యూట్యూబ్ ఆన్లైన్లో చూస్తున్నాం సార్. చూస్తుంటే రిజల్ట్స్ మాకు అందట్లేదు సార్. అందకపోతే మా బాబు పక్కన సార్కు పెడదామని సారు పెట్టారు సార్. సార్ చూసేసి కౌశిక్ 340 వచ్చింది అనగానే సార్ మా ప్రాణాలు పైన లేసిపోయాయి సార్. మా అబ్బాయి అన్నాడు, పాలిటెక్నిక్ వద్దు నాన్న, నేను ఇంటర్ చేస్తాను నాన్న అన్నాడు. సరే నాన్న నీ ఇష్టం నాన్న, నీకు ఏది నచ్చితే అది చేయి నాన్న అన్న. ఇంటర్ చేశారు సార్, మెయిన్స్ రాశారు. మెయిన్స్లో మాకున్న అక్కడ కాంపిటీషన్కి దాని సపోర్టింగ్ లేక కరెక్ట్ ర్యాంక్ లాగలేకపోయింది సార్. ఎంసెట్లో ఎట్లయినా కొట్టి చూస్తా నాన్న అన్నాడు.
సార్ ఎంసెట్లో కొట్టడానికి ముందు కూడా అవుట్ రేట్ ఎగ్జామ్స్ చాలా రాయించారు సార్. ఒక 10,000 ఖర్చు పెట్టా. నా స్తోమతకి ఎక్కువ సార్. ఆన్లైన్లో ఫీజులు 6,000 ఒక దానికి, 3,000 ఒక దానికి, 2,500 ఒకటి దానికి కట్టి రాపిచ్చా సార్. తీసుకెళ్ళి ఆ బస్ ఫేర్స్కి వాటికి కూడా ఎక్స్పెండిచర్స్కి కొద్దిగా ఇబ్బంది అయినా తీసుకెళ్ళి రాయించా సార్. తీసుకెళ్ళి రాయించే ముందు కూడా నేను నా స్వతహాగా డబ్బులు కట్టి కొడుకు మీద ప్రేమతో ఇంకో మంచి కాలేజీలో వచ్చినా ఎక్కడైనా అప్పు చేసైనా పెడదాంలే అన్న ఒక బాగా నాకు ఉండేది సార్. వాళ్ళు అడగలేకపోతుండ్రు, దాన్ని మనం గమనించుకోవాలా. అప్పో సప్పో చేసైనా ఏదైనా చేద్దామని కట్టా సార్. బిక్స్ పిల్లాని కట్టా, మిగతా వాటికి కూడా దగ్గరలో క్వాలిఫై అయ్యాడు సార్. మా అబ్బాయి ఒకటే అన్నాడు, డాడీ నేను ఎంసెట్ కొట్టి చూపెడతా అన్నాడు సార్. నాకైతే అరాకొరా నమ్మకమే ఉండేది సార్. ఎంసెట్ అంటే అంతా యూట్యూబ్లో చూసేటి, ఏంది యూట్యూబ్లో ఇంత క్యాచ్ చేయగలుగుతారా ఇంత. సార్ పేరు అహర్నిశలు చెప్పేటోడు సార్ మా అబ్బాయి. సార్ చాలా బ్రహ్మాండంగా చెప్తాడు నాన్న, అసలు అర్థం కాని విషయం ఉండదు నాన్న. ఒక సబ్జెక్ట్ చెప్పాడంటే దూసుకెళ్ళిపోతుంది నాన్న. ఆ నాన్న నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందన్న. అప్పుడు నాకు అనిపించింది సార్ 100% ఎంసెట్ ఎగ్జామ్కి మా అబ్బాయిని తీసుకెళ్ళడానికి 1.5 hour కాలేజ్ ముందు ఉన్నా సార్. మా అబ్బాయి ఒకటే కాన్ఫిడెన్స్ సార్, డాడీ నేను కొట్టేస్తా డాడీ అన్నాడు సార్. కొట్టేస్తాడు అనుకున్నా కానీ 340 కొడతాడు అనుకోలేదు సార్. ఒక 10,000 లోపు వస్తుంది కావచ్చు అనుకున్నా సార్. 340 ర్యాంక్ కొట్టారుగా సార్. శిరస్సు వంచి మీ ఫిజిక్స్ వాళ్ళ వారి అందరికీ నమస్కరించుతున్నా సార్. ఈరోజు మా అబ్బాయి విజయం అంటే మీరే వెనక ఉండి నడిపారు సార్. 100కి 200% సార్. మరి ఎప్సెట్ ఎంత వచ్చింది ర్యాంక్? 3454. 3454. మరి ఎట్లా ఫీల్ అయింది మీ పేరెంట్స్? హ్యాపీ, డాడీ హ్యాపీ. నేను యాక్చువల్లీ లాంగ్ టర్మ్ చేసినాను. ఫస్ట్ టైం నాకు 93% వచ్చింది. నేను అడ్వాన్స్ మెయిన్స్ క్రాక్ చేద్దామని చూసిన. సెకండ్ టైం 95% వచ్చింది. ఇక ఎంసెట్ ద్వారా గట్టిగా ప్రిపేర్ అవుదామని చెప్పి ఇక 3454 ర్యాంక్ తెచ్చుకున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ అంటే డ్రాప్ తీసుకుందామా లేదా తీసుకుంటే ఎట్లా అది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే. కాన్ఫిడెన్స్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాకుండా మీకు కాన్ఫిడెన్స్, నేను పక్కా కొడతా అనే కాన్ఫిడెన్స్ ఉంటే 100% తీసుకోండి, ఎవరు ఆపరు. అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ అలగ్ సార్. నాకు చాలా అంటే చాలా ఇష్టం అలగ్ సార్. సార్ కోసం ఒక అందరూ నేను కూడా ఎడతా సార్ కోసం. అలగ్ సార్ మీరు చూస్తే అలగ్ సార్ అక్కడ ఉష్టిన్లు పడతారండి. మళ్ళీ ఒకసారి డైలాగ్ కొడదామా? ఏం డైలాగ్ ఏంటి? ఎగ్జామ్స్కి ముందేమనుకున్నాం మనం, ఎగ్జామ్స్ కుమ్మేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏమనాలి? ఏందబ్బా ఏం తినలేదా? ఆకలిస్తుందా? ఒక్కసారి లాస్ట్ టైం సూపర్. ఓకే, आजा आजा जिंद शामी गाने के तले आजा जरी वाले नीले आसमाने के तले మ్యామ్, ఎగ్జామ్స్ ముందు మనం ఏం టైటిల్తో వచ్చాం? ఎగ్జామ్స్ కుమ్మేద్దాం. మరి ఏం చేసాం? ఎగ్జామ్స్ కుమ్మేసాం. ఒక్కసారి అందరితో కలిసి ఎగ్జామ్స్ కుమ్మేసాం అనద్దామా? సార్ గౌతమ్ సార్ ఒక్కసారి కోరస్ ఇచ్చేయండి. స్టార్ట్ అందరూ. ఎగ్జామ్స్ కుమ్మేసాం మనం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి 1 2 3 గో. ఎగ్జామ్స్ కుమ్మేసాం. సౌండ్ వినిపించలా, మరొకసారి రెడీ 1 2 3 గో. ఎగ్జామ్స్ కుమ్మేసాం. అది పీడబ్ల్యూ గైస్. బేసిక్గా నాకు తెలిసి అయితే బైపీసీలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బయాలజీ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ అంటే నచ్చదు. ఈ 2 కేటగిరీలో ఏ టైపు? నాదైతే బయాలజీ మ్యామ్. బయాలజీ అంటే ఇష్టము, ఎందుకంటే అలా ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ అందులో స్కోరింగ్ సబ్జెక్ట్ అదే నాకు, అందుకని సో అదే ఫాలో అయినా. మన టీచర్స్ కూడా ఎక్కువ సపోర్టివ్ ఉండే, క్లాస్లో మంచిగా చెప్పేవాళ్ళు, ఈ ఆన్సర్లు కూడా ఇచ్చేవారు. మెయిన్గా అయితే మన డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు మ్యామ్. డౌట్స్ ప్లస్ రివిజన్ కూడా తొందరగా అయిపోయింది, అందుకనే సిలబస్ కంప్లీట్ అయింది. ఆ ఎగ్జామ్ కూడా మంచిగా రాసి వచ్చిన మ్యామ్. నీట్ ఈజీగా అనిపించిందా? ఏపీ సెట్ ఈజీగా అనిపించిందా? మ్యామ్ నిజంగా అంటే ఏపీ సెట్ ఈజీగా అనిపించింది మ్యామ్. ఏపీ సెట్ ఈజీగా అనిపించిందా? నిజమే. ఫస్ట్ నేను గౌతమ్ సార్ వీడియో చూసాను, అదే ఫస్ట్ టైం పీడబ్ల్యూ వీడియో చూడడము. అప్పుడు నేను అసలు ఎంత మోటివేట్ చేశారు సార్ అంటే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. మమ్మీని కూడా అడగలేదు, నేను పాకెట్ మనీతో నేను కొనుక్కున్నాను రుద్రా టెస్ట్ సిరీస్. మమ్మీ తిట్టింది చాలా నన్ను, కానీ ఈరోజు ప్రూవ్ చేశాను, నాకు మంచి ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్లో 40 minutes మిగిలింది నాకు, అంత టైం మేనేజ్మెంట్ నేర్పించింది రుద్రా టెస్ట్ సిరీస్ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సంగీత మ్యామ్ అండ్ సార్. నా ఫేవరెట్ సార్
మల్లికార్జున్ సార్ డాక్టర్ సాబ్. సార్ టీచింగ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే మమ్మీ కూడా చూపిస్తాను, చాలా బాగా చెప్తారు సార్ అని. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ స్వరూప్ సార్ మన బయో పైకి రండి సార్. చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి మన భయ వాళ్ళని చూడటం. కంగ్రాచులేషన్స్ నాన్న. యాక్చువల్లీ బయాలజీ అంటే లైన్ టు లైన్ చదివేయాలి కదా బుక్ అంతా కూడాను. మీరు స్టూడెంట్ అయితే కాదు, టాపర్కి ఇవ్వండి, టాపర్కే అడుగుతాయి ఈ క్వశ్చన్. సో మీకంటే మైండ్లో అలా ఉండిపోయి ఉంటుంది. అసలు ఒక టాపిక్ని ఎలా నేర్చుకుంటే ఫుల్ టైం గుర్తుండిపోద్ది? దీని వెనక ఏమైనా స్ట్రగుల్ ఉందా? ఉంది. ఫస్ట్ మనం డేస్ కౌంట్ చేసుకోవాలి. దాని తర్వాత 3 times, నేనైతే పర్సనల్గా 3 times ప్రతి ఒక్క లైన్ రివైజ్ చేశాను. అంటే ఫస్ట్ టైం చదివితే గుర్తుండిపోదు మనందరికీ. రివిజన్ ఎన్నిసార్లు చేస్తే మనకి అంత బెటర్గా గుర్తుంటారు ఎగ్జామ్లో. సో నేనైతే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ చదివామని అంటే గుర్తుండరు ఎవరికి. సో రివిజనే చాలా మంచిది ర్యాంక్ రావాలంటే. మా స్టూడెంట్ అయితే తాకి చూసుకుంటుంది అనమాట, నిజమా కాదా అని. అంటే ఇలా రావడం, స్టేజ్ పైన రావడం కూడా ఫస్ట్ టైం, అందుకనే కొంచెం చాలా భయం ఉంది. ఫస్ట్ చెప్పాలంటే స్టాఫ్ కి చాలా థ్యాంక్ యూ మ్యామ్. గౌతమ్ సార్ అని కాదు, గౌతమ్ అన్నయ్య అని. గౌతమ్ సార్, శ్రీకర్ సార్, వివేక్ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను గవర్నమెంట్ కాలేజ్ మ్యామ్ నాది. నాకు అలా నార్మల్గా మెయిన్స్ అంత పెద్ద తెలీదు. తర్వాత మా కాలేజ్ నుంచి సిఓకి సెలెక్ట్ అయిన తర్వాత తెలుసు ఇలాంటి మెయిన్స్ ఉంటుంది, ఇలా చదువుకోవాలి అని. అప్పటి వరకు ఏం తెలియదు, అవేర్నెస్ లేదు, చిన్న విలేజ్ మాది. అక్కడ నుంచి తర్వాత ఓకే ఇట్లా ఉంటుందని తెలిసిన తర్వాత యూట్యూబ్లో అలా సర్చ్ చేయడం చూసినప్పుడు పీడబ్ల్యూ ఇలా కనిపించేసరికి వావ్ అసలు మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి యూజ్ చేసుకొని అక్కడ నుంచి మొత్తం ఇక పీడబ్ల్యూ వీడియోస్ చూడడం అలా మెయిన్స్. యాక్చువల్గా మెయిన్స్ అనుకున్నాం కానీ మెయిన్స్ మొత్తానికి పోయింది మేడం. ఎందుకంటే మధ్యలో స్టార్ట్ చేసింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. అలా తర్వాత వచ్చి ఎంసెట్కి 8K వచ్చింది. ఇలా వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి థ్యాంక్ యూ, మా డాడీ వచ్చారు, థ్యాంక్ యూ సార్. ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా సార్? ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఒక రాంగ్ ఒపీనియన్ ఉండిపోయి ఉంటుంది. ర్యాంక్ కావాలంటే ప్రైవేట్ దానికి వెళ్ళిపోవాలి, కానీ గవర్నమెంట్ కాలేజ్ నుంచి అది గ్రేట్. అంటే చాలా బిలీవ్ చేశారు సార్ మా డాడీ. అంటే ఊళ్ళో అంతా లేకున్నా ఎంతమంది ఏమన్నా అని చాలా బిలీవ్ చేసి కాలేజ్ హాస్టల్కి అక్కడ దూరం పంపించి ఇలా. జనరల్గా అమ్మాయిలు అంటే యాజ్ నేను కూడా అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను, చాలామంది చాలా సజెషన్స్ ఇస్తారు. అమ్మాయిలకి చదివేందుకు, మీరు త్వరగా పెళ్ళిళ్ళు చేసేయండి, ఇలా మాట్లాడతారు. ఈవెన్ నేను కూడా అలాంటివన్నీ వినొచ్చిన వాళ్ళని. అలా మీకు ఎవరైనా చెప్తే వాట్ ఈస్ యువర్ రిప్లై? మీరు ఎవరు చెప్పినా మేము అవన్నీ ఏం పట్టించుకోము. ఎందుకంటే నాకు చదివించాలని ఆశ మొత్తానికి మొత్తం. ఇద్దరు పిల్లలు, ఇప్పుడు పెద్ద ఆమె కూడా బీటెక్ చేస్తుంది, చిన్న ఆమె కూడా బీటెకే చేపియాలని ఆశ నాది. అంతే, అంతకంటే ఎవరు చెప్పినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. చదువు అంటారు కూడా, తోబట్టి పోయేటప్పుడు కూడా మస్తు చెప్తానే ఉంటారు, అట్లా ఎట్లా అవుతుంది ఇట్లా ఎట్లా అవుతుంది అని. అవన్నీ ఏం లేవు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరేమన్నారని మనం వెనక జరిగే ప్రసక్తి లేదు. వెరీ గుడ్. మీ పాపని ఇలా చూడాలి అని ఏమైనా అనుకున్నారా చిన్నప్పుడు? అనుకునే పోతాను కదా, ముందుకు వెళ్తాను కదా, అట్లానే మొత్తానికి మొత్తం అట్లానే ముందుకు పోవాలని ఆశ అంతే, అంతకంటే ఇంకేం లేదు సార్. నాన్న నీకు ఒక ఇమేజినేషన్ ఉంటుంది, నేను ఎప్పటికైనా ఒక ర్యాంక్ కొట్టాలి, స్టేజ్ ఎక్కాలి, నాన్నకు ప్రౌడ్గా తీసుకుని వెళ్ళాలి, ఒక మాట చెప్పాలి. ఏం చెప్తావు? ఇక్కడ మీ నాన్న మీ పక్కనే ఉన్నారు. చెప్పాలంటే హగ్ చేసుకోవాలి. ఇట్లుండే అంటే ఫస్ట్ రిజల్ట్ రాగానే ఇట్లా వేయాలి అని. అది థ్యాంక్ యూ సో మచ్ డాడీ, ఇంతవరకు నన్ను నమ్మినందుకు. అది నమ్మినందుకే అది ఎక్కువ సార్. ఇంకా సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అండ్ చిరాకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఆన్లైన్ కామెంట్స్లో? చిరాకు వచ్చిన కామెంట్ అంటే నేను ఇలా రాస్తూ ఉంటా, సార్ కనిపించట్లేదు, బోర్డు కనిపించట్లేదు, జరగండి. అరే నేను ఎట్లా రాయాలి, ఇలా రాయాలా అదొక్కటి. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలానే వస్తూ ఉంటాయి, మీరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఒక స్టూడెంట్ ఇప్పటికి గుర్తుంటుంది ఆ కామెంట్, దట్ మై ఫాదర్ పాస్డ్ అవే. అండ్ అసలు నేను
చదవలేకపోతున్నా. సమ్హౌ ఐ హావ్ సీన్ యువర్ వీడియో అండ్ అక్కడి నుంచి ఒక వీడియో చూసుకుంటూ ఫైనల్గా నాకు వెబ్సైట్లో 3000 ర్యాంక్ వచ్చింది సార్ అని కామెంట్ చేశారనమాట. అది బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు. బికాజ్ లైక్ దట్ ఈస్ వాట్ వీ వర్క్ ఫర్, దట్ ఈస్ వాట్ వీఆర్. అండ్ దానికోసమే అది అంటే మేము క్లాస్కి వెళ్ళినప్పుడు 3 గంటలు చెప్తున్నామా, 5 hours చెప్తున్నామా, 10 hours చెప్తున్నామా, ఇవేం పట్టించుకోము. ఫర్ అస్ ద కాంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. స్టూడెంట్కి ఆ చాప్టర్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ క్లియర్ చేస్తున్నామా, వాళ్ళ ఈ క్లాస్ వినేసి హ్యాపీగా వెళ్ళి బుక్ ఓపెన్ చేసి సాల్వ్ చేయగలుగుతున్నారా, ఆ కాన్ఫిడెన్స్ ఆ క్లాస్ చూసి మనం ఇస్తున్నామా, అదే ఇంపార్టెంట్. అండ్ అలాంటి కామెంట్స్ చూసినప్పుడు చాలా అంటే అంటే మాకు తెలియకుండా ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తున్నామో అనేది అది తెలుస్తూ ఉంటుంది. సో 1700 ర్యాంక్ వచ్చింది కదా, మరి ఎట్లా ఫీల్ అయినారు పేరెంట్స్? హ్యాపీగా ఫీల్. నీకు ఎట్లా అనిపించింది? నాకు మంచిగానే అనిపించింది. ఓకే, ఏమన్నా అడిగినావా 1700 ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు ఇది కొనియండి, లేదంటే ఏదో ఒక ఏమన్నా చెప్పినావా? అట్లేం లేదు. ఏం లేదా? ఓకే. సో మీ పేరెంట్స్ వచ్చారా? రాలేదా? ఐ థింక్ ఈ పేరెంట్స్ మీ వీడియో పక్కా చూస్తారు. మీ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలా? అది ఏం లేదు. ఏం లేదా? ఓకే. సార్ యూజువల్లీ మన సౌత్ ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు అవ్వచ్చు, మనం పేరెంట్స్కి ఫోన్ చేసి ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ నాన్న అంటే నీకు ఏం కావాలి, ఏమైంది అని అడుగుతారు కదా. అందుకే ఎప్పుడైనా చెప్పావా ఐ లవ్ యూ మమ్మీకి పప్పకి? చెప్పలే కదా, ఇప్పుడు చెప్తావా? ఓకే, ఆ కెమెరా చూసి ఐ లవ్ యూ మమ్మీ డాడీ. మీ సిబ్లింగ్స్ ఎవరన్నా వచ్చారా? ఎవరు వచ్చారు? ఏంటి సిబ్లింగ్ కూడా స్టేజ్ మీద ఉన్నారా? సిబ్లింగ్స్ ఇద్దరు వచ్చారు. క్రేజీ ఇద్దరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ర్యాంకులు ఇలా వస్తాయి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరు? అన్నయ్య, అక్క, తమ్ముడు. కానీ తినే అన్నయ్య లాగా ఉన్నాడు కదా. వా క్రేజీ. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? సో ఇలా ఒకే స్టేజ్ మీద నిలబడ్డం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ర్యాంక్ వస్తుందని. ఎంసెట్లో 1005 వచ్చింది. నేను యాక్చువల్గా డ్రాప్ తీసుకున్నాను నీట్కి, ఇంకో 1 weekలో ఉంది. నువ్వు కూడా నీటేనా? ఇంజనీరింగ్ ఎంపీసీ నాకు తెలుసు, ఇంట్లో ఒక్కరే అవుతారు. థ్యాంక్ యూ ఫిజిక్స్ వాళ్ళ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మాకు ఇంత మంచి మెమొరీ ఇస్తున్నందుకు. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే నీట్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. నేను అనుకోలేదు 1000 వస్తుందని. ఇంకా మా తమ్ముని కూడా మంచి ర్యాంకే వచ్చింది కాబట్టి ఇంట్లో హ్యాపీ అందరూ. అసలు మా ఇంట్లో చాలా సపోర్ట్ చేస్తారు ఎడ్యుకేషన్కి, మెయిన్గా మా డాడీ. ఇంకా నేను ఒక లాంగ్ టర్మ్ తీసుకోవడానికి మెయిన్ కారణం మా తమ్ముడు. మామూలుగా సిబ్లింగ్స్ అంటే కొట్టుకుంటారు కదా ప్రతిదానికి, చిన్న రిమోట్కి కూడా కొట్టుకుంటాం కదా. మీ ఇద్దరు కంబైన్ స్టడీ చేస్తారా లేకపోతే ఎట్లాగా? అంటే గొడవలు అవుతా ఉంటాయి, ఇంకా రోజుకు 100 గొడవలు ఉంటాయి. అలాగే ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా సీరియస్గా ఉంటాం ఇద్దరము. హీ సపోర్ట్స్ మీ, ఐ సపోర్ట్ హిమ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అడిగేదాన్ని. నిజానికి నాకంటే ఎక్కువ మ్యాథ్స్ మంచిగా మా తమ్ముడే సాల్వ్ చేస్తాడు కాబట్టి ఎక్కువ మ్యాథ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేదాన్ని ఫిజిక్స్లో. థ్యాంక్స్ ఫిజిక్స్ వాళ్ళ ఫర్ దిస్ ఈవెంట్. సార్ ఇద్దరు ర్యాంక్స్ చూసాక ఎలా అనిపించింది సార్ అది స్క్రీన్ మీద? చాలా హ్యాపీ అనిపించింది సార్. మా బాబు వస్తున్నాగానే చూపించాడు నాకు, ఎంసెట్ రేపు ఉందన్నాగానే ఈ సార్ వాళ్ళ మీది సార్ మొత్తం వీడియోస్ చూసి నేను ర్యాంక్ నాకు చాలా సపోర్ట్ అయింది ఈ సార్ది అని నాకు వచ్చినప్పుడు ఏంటంటే మీ ఫోన్ మిమ్మల్ని చూపించి చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు మా పాప కూడా చాలా ఫిజిక్స్ వాళ్ళ వీడియోస్ చూస్తుంది ఎప్పుడు. మీరు అదేంటి ఈవెంట్ ర్యాంక్ వచ్చిన ఈవెంట్ మరుసటి రోజు మీరు ఇలా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారని మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అది వచ్చింది అని ఆ రోజు. నేను యాక్చువల్గా ఈ సార్ వాళ్ళే బాగా చూస్తాడు, చూసి నేర్చుకుంటాడు. సార్ థ్యాంక్ యూ ఫర్ ఫిజిక్స్ వాళ్ళ. థ్యాంక్ యూ. నీ మనసులో ఏముందో మొత్తం చెప్పే, ఎవ్వరు ఆపకండి. ఓకే. నేను యాక్చువల్లీ ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ బయటకు వచ్చినప్పుడు మొత్తం అలిసిపి ఉన్నాను, చాలా ఎండగా ఉంది. నాన్న దగ్గరికి వెళ్ళి ఈ మార్కులు వచ్చాయంటే ఆ అమ్మతో పాటు వెళ్ళిపోతూ 10,000 కూడా రాదు అని చెప్తే వెళ్ళిపోయారు. 10,000 కూడా ర్యాంక్ రాదని చెప్తే వెళ్ళిపోయారు. తర్వాత తీరో ర్యాంక్ రిజల్ట్ రోజు ఈనాడు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే 4,502 వచ్చింది. నానా అమ్మకి చెప్పండి. సో
నేను యాక్చువల్లీ ఐపీ టైం నుంచి ఫాలో అవుతున్నాను పీడబ్ల్యూ తెలంగాణ ఛానల్. యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఓన్లీ కొన్ని ఛానల్సే ఉండేవి, కానీ పీడబ్ల్యూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొత్తం సినారియో మొత్తం మారిపోయింది. వాళ్ళు తెచ్చే కాంటెంట్ క్వాలిటీ ప్లస్ ఎక్స్క్లూజివ్గా తెలుగు స్టూడెంట్స్ కోసం, ఎక్స్క్లూజివ్గా ఐపీ కోసం, ఎక్స్క్లూజివ్గా వెబ్సైట్ కోసం చాలా తక్కువ ఛానల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంటెంట్ క్వాలిటీ డెలివర్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ వల్లే నా మ్యాథ్స్ 2A ఎగ్జామ్ సేవ్ అయిపోయింది, 2A 2B. యా నేను రాసిన నాకు ఫుల్ వచ్చాయి సార్ మ్యాథ్స్ మొత్తం. యా మీరు దేవిలాల్ సార్ వల్ల. నేను ఎగ్జామ్ రాసి వచ్చిన రోజు కామెంట్ పెట్టేశాను యూట్యూబ్ వీడియో పైన, సార్ తప్పు కాన్సెప్ట్ చెప్పారు, నాకు తప్పు వస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పా. అచ్చా ఏది డిటర్మినెంట్? అదే కదా సార్ డిటర్మినెంట్ గా చెప్తాను. ఆర్డర్ డిగ్రీ నాకు గుర్తుంది. నేను ఆ కామెంట్ రిప్లై కూడా ఇచ్చాను. ఇది కాదు ఆన్సర్ ఇదే అని చెప్పా. అవునవును ఆన్సర్ వచ్చింది కదా. వచ్చింది. మరి ఈ సక్సెస్ స్టేజ్ మీద ఫాదర్ స్టూడెంట్ ఉంటే వేరేలా ఉండదు. సార్ ప్లీజ్ వెల్కమ్. హాయ్ సార్. సో చాలామందికి పేరెంట్స్కి ఈ ఎగ్జామ్ కాంపిటీషన్ చూసి పిల్లల కంటే పేరెంట్స్ చాలా ఎక్కువ భయపడిపోతూ ఉంటారు. అరే అవుతుందా, మా అబ్బాయి వాళ్ళు అవుతుందా లేదనుకుని అలా అనిపించేదా? అసలు అలాంటి టెన్షన్ వచ్చేదా? టెన్షన్లో అబ్బాయికి ఏమైనా అనేది వల్ల మీరు? అదే టెన్షన్ ఏమీ లేదు, బాగా చదువుతాడని తెలుసు, కానీ ఐ డి నాట్ ఎక్స్పెక్టెడ్ బిలో 10 యాజ్ హీ సెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిస్ ర్యాంక్ అండ్ థ్యాంక్స్ టు ఫిజిక్స్ వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆ జోష్తో చెప్పినావు కదా, ఇప్పుడు డాడీ పక్కనే ఉన్నాడు కదా, ఇంకొంచెం జోష్ తోటి. 4502. కంగ్రాట్స్ సార్. ఒకసారి మీ అబ్బాయికి ఈ అవార్డు మీరే ఇచ్చేయండి సార్, అంత కాన్ఫిడెన్స్కి. చెప్పట్లేదా సార్? థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయోత్సవం ఏ ఒక్కరు లేకపోయినా సరే అసలు జరగదు కదా. సో ఇది జరగడానికి స్టూడెంట్స్ ఎంత కష్టపడ్డాడో వాటితో పాటు టీచర్స్ కూడా అంతే కష్టపడ్డాం. సో మా టీం అంతా అని చెప్పాలి. సో ఎడిటర్స్ దగ్గర నుంచి, సో ఎడిటర్స్, వైటీఎంస్, సో మేనేజ్మెంట్ టీమ్, ఫ్యాకల్టీస్ ఆల్ టుగెదర్ సక్సెస్ చేసాం సార్. మనకి కంటికి కనిపించే ముందు వాళ్ళే కానీ మన కంటికి కనిపించే కొంతమంది అయితే మన కంటికి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసే వైటీఎంస్ అయినా, లేకపోతే స్టూడియో ఇన్ఛార్జ్ వాళ్ళైనా, లేకపోతే మన మేనేజ్మెంట్ వాళ్ళైనా, ప్రతి ఒక్కరికి కూడాను, మీ అందరికీ కూడాను ఈ మొత్తం సక్సెస్ లో మా టీం అంటే అందరు సార్.